హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో వచ్చేసి మనము టైలరింగ్ బుక్లో సాదా ప్యాంట్ డ్రాపింగ్ అండ్ దానికి ఎక్కడెక్కడ పాయింట్స్ పెట్టాలి, ఎలా మ్యాటర్ రాసుకోవాలి ఈరోజు వీడియోలో అయితే చూద్దాం. అయితే చాలామంది బిగినర్స్కి ఒక టైలరింగ్ వీడియోస్ చూసిన మాత్రాన కటింగ్ చేసి స్టిచ్ చేయాలంటే కొద్దిగా కష్టంగానే ఉంటుంది కదా. వాళ్ళ కోసం నేను పక్కన స్క్రీన్ పైన థంబ్నెయిల్ని చూపిస్తున్నాను. నార్మల్ ప్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మన ఛానల్లో ఉంది. ఆ వీడియో ఒకసారి చూసి టైలరింగ్ బుక్ చూసారంటే మీ ప్యాంట్లు మీరే కట్ చేసుకొని మీరే స్టిచ్ చేసుకోగలరు. బిగినర్స్కి ఈ వీడియో చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, సరేనా? అలానే మన టైలరింగ్ బుక్లో అయితే చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేసాము. బ్లౌజ్లో హ్యాండ్స్, అలానే బ్యాక్ సైడు, ఫ్రంట్ సైడు, అలానే బ్లౌజ్ స్టిచ్చింగ్లో కొన్ని టిప్స్ కూడా చెప్పాము. లాస్ట్ సేఫ్ బెల్ట్, ఉక్కు పట్టి ఆ వీడియోలో అయితే కొన్ని టిప్స్ కూడా చెప్పాము. అలానే పంజాబీ డ్రెస్లో టాప్ మెజర్మెంట్ని ఎలా డ్రాపింగ్ చేసుకోవాలి, ఎలా మ్యాటర్ రాసుకోవాలని కూడా చెప్పాను. అయితే ఇప్పుడు సాదా ప్యాంట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి పటియాలా, చూడి, తర్వాత చాలా వీడియోస్ అయితే మన టైలరింగ్లో బుక్లో ఉన్నాయి. అవన్నీ అయితే చూద్దాం. అయితే ఈ మధ్యలో నేను పోల్ కూడా పెట్టాను. బాడీ మెజర్మెంట్స్తో చూపించాలా, టేప్ మెజర్మెంట్తో చూపించాలా, లేదంటే ఆది మెజర్మెంట్తో చూపించాలా, టైలరింగ్ బుక్ వీడియోస్ పెట్టాలంటే టైలరింగ్ బుక్ వీడియోస్కే ఎక్కువ ఓట్స్ అయితే మనకి వచ్చాయి. కాబట్టి ఇప్పుడైతే నేను టైలరింగ్ బుక్లోకి అయితే మనం వెళ్ళిపోదాం. ఇటు సైడ్ అయితే మ్యాటర్ ఉంది, ఇటు సైడ్ అయితే పిక్చర్స్ ఆల్రెడీ డ్రా చేస్తాను కదా. ఇక్కడ మనము లైనింగ్లో డబుల్ ఫోల్డ్ పెట్టుకొని మనము ఇలాగా డ్రా చేస్తే ఎలా ఉంటుందో మార్కింగ్ చేస్తే ఆ విధంగా అయితే ఉంటుంది. ఇది పాయింట్స్ కూడా మనమైతే చాలా వేసాము. ఒక మ్యాక్సిమం 6 పాయింట్స్ అయితే వచ్చాయి. ఎక్కడి నుండి ఎక్కడి వరకు పాయింట్ వేసుకోవాలి, దానికి మ్యాటర్ ఏంటి అని ఇటు సైడ్ అయితే ఉంది. ఆ మ్యాటర్లో అయితే మనకి 8 పాయింట్స్ అయితే వచ్చాయి, సరేనా, ఎక్స్ట్రా, సరేనా. ఇప్పుడు ప్యాంట్ని ఓపెన్ చేస్తే ఆ కింద ఎలా పిక్చర్ ఉందో ఆ విధంగా అయితే మనకి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఒకేసారి టైలరింగ్ బుక్లో చూడాలి అంటే బిగినర్స్కి కొద్ది కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఇప్పుడు కాలు పొడవు అని చెప్పాను అనుకోండి, కాలు పొడవు అంటే ప్యాంట్లో ఎక్కడి నుండి ఎక్కడి వరకు తీసుకోవాలి అనే కన్ఫ్యూజ్ ఉంటుంది. లేదంటే కిస్తా పొడవు అన్నాను అనుకోండి, ఎక్కడి నుండి ఎక్కడి వరకు తీసుకోవాలని కన్ఫ్యూజ్గా ఉంటుంది. చూడండి, ఆ మిడిల్ అక్కడ నుంచి కింద వరకు వచ్చేదాన్ని కాలు పొడవు అంటారు. అయితే మన ప్యాంట్లో ఏ విధంగా చూపిస్తే కొద్దిగా బిగినర్స్ క్లారిటీ అయితే ఉంటుంది కదా, అలా అని చెప్పేసి నేను ఒక సాదా ప్యాంటుని తీసుకొని ప్యాంట్లో ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఏ మెజర్ తీసుకోవాలని కూడా నేను చెప్తున్నాను. ఈ విధంగా చూడడం వల్ల మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ విధంగా ప్యాంటుని తీసుకొని ఈ పై భాగం వచ్చేసి మనకి నడుము క్లాత్ అనొచ్చు, నడుము బెల్ట్ దగ్గర పెద్దగా ఉంటుంది. అది వచ్చేసి ఈ పైన అనమాట. ఈ పైన మనకి నడుము పట్టి అని అనొచ్చు, నడుము క్లాత్ కూడా అనొచ్చు. తర్వాత కింద వచ్చేసి మనకి కాలు అనమాట. ఈ కాలు పొడవు ఇక్కడ నుంచి నడుము క్లాత్కి కాలు పొడవుకి మధ్యలో ఒక స్టిచ్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి కింద వరకు కాలు పొడవు ఎంత చూడండి, ఈ పైనుంచి అక్కడ వరకు అనమాట. నెంబర్ 1లో ఏం రాసామంటే కాలు పొడవు ఎంత ఉందో దానికంటే 2 ఇంచీలు ఎక్కువ పెట్టండి అని నేనైతే పెట్టాను. 2 ఇంచీలు మనకి ఎందుకు ఎక్కువ కావాలి అంటే కింద బెల్ట్ అయితే మనకి వస్తుంది, సాదా ప్యాంట్కి బెల్ట్ వస్తుంది, బక్రం వేసి మనం కుడతామన్నమాట. అది దానికి వచ్చేసి ఒక 1.5, పైన ఖర్చులకి ఒక 1/2 ఇంచు, అలా టోటల్గా ఒక 2 ఇంచీలు అయితే సరిపోతుంది. ఈ మధ్యలో ఇక్కడ నేను చూపిస్తుంది 0.2, అక్కడ నుంచి అక్కడ వెడల్పుకి మనము 0.2 అంటాం కదా. ఇక్కడ ఫిల్టులు కింద భాగంలో ఎంత ఉంటే అంతే పెట్టాలి అని నేను పెట్టాను. ఇక్కడ వచ్చేసరికి నడుము కింద భాగంలో మనకి చిన్న ఫ్రిల్స్ అయితే వస్తాయి అన్నమాట, ప్లేట్స్ అనొచ్చు మనము. ఆ ప్లేట్స్ చిన్నవి వస్తాయి కాబట్టి అక్కడ మనకి లెంత్ అనేది తగ్గిపోతుంది, అంటే విడ్త్ అనేది తగ్గిపోతుంది. ఆ విడ్త్ వచ్చేసి ఇక్కడ కిస్తా పాయింట్ నుంచి ఈ సైడ్ వరకు ఇలా ప్యాంట్ని ఇలా కొద్దిగా సాగదీసుకొని అలా చూసామనుకో మనకి ఫుల్ విడ్త్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి పైన మాత్రం మనము లూజ్ అయితే చూడొద్దు, కింద చూసుకుంటే సరిపోతుంది. ఆ లూజ్ చూసుకుంటే మ్యాక్సిమం కొంతమందికి అయితే 19, 20, 21 అలా ఉంటుంది, అంటే క్లాత్ అంతే ఉంటుంది, అంతకంటే ఎక్కువ అయితే ఇవ్వరనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ పాయింట్ చూడండి, అక్కడ నుంచి అక్కడ వరకు తీసుకుంటే సరిపోతుంది. అయితే మిడిల్ పొడవు ఎంత ఉంటే దానికి 1 ఇంచ్ ఎక్కువ అయితే కలపండి అని అయితే ఉంది. మిడిల్ పొడవు ఎక్కడ ప్యాంట్లో చూసుకోవాలి, ఒకవేళ మనం ప్యాంట్ అంటే మన సాదా ప్యాంట్ చూసి మనం మెజర్ చేసుకోవాలంటే మిడిల్ పొడవు చూడండి, పైన మనకి నడుం భాగం నుంచి ఆ కింద వరకు ఆ కిస్తా వరకు అయితే మనం చూసుకుంటే ఈ పొడవు అనమాట. మ్యాక్సిమం ఇది 7, 8
9 అలా ఒక్కొక్కరికి అంటే మ్యాక్సిమం 7 ఇంచెస్ నుంచి అయితే వస్తుంది. అక్కడికి 1 ఇంచ్ పైనకి ఒక హాఫ్ ఇంచ్, కిందకు ఒక హాఫ్ ఇంచ్ ఖర్చులోకి ఉంచుకుంటే సరిపోతుంది. కింద 4th పాయింట్ వచ్చి లెగ్ లూజ్ కదా, కాలు బెల్ట్ ఎంత వెడల్పు ఉంటుందో అంతే పెట్టండి. అంటే ఖర్చుతో కలిపి అంతే పెట్టండి. లేదు అంటే ఖర్చు కుట్లతో మీరు కొలిసారనుకోండి అంతకంటే ఒక 1 ఇంచ్ అయితే ఎక్కువ పెట్టండి. కాలు బెల్ట్ అంటే అందరికీ తెలిసిందే కదా, ఇక్కడ కింద బక్రం వేసి మనం కుడతాము. ఈ విధంగా సీదాలో చూసుకుంటే ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ ఎక్కువ పెట్టండి. ఉల్టాలో మీరు చూసుకుంటే ఉన్నది ఉన్నట్టే పెట్టేసేయండి. అంతే, చాలా ఈజీ కదా. నెక్స్ట్ పాయింట్ 5th పాయింట్ వచ్చేసి మనకి నడుం బెల్ట్ అయితే ఉంటుంది కదా, ఆ క్లాత్ మొత్తం వెడల్పు అనమాట. మనకి నడుం పట్టి ఎంత ఉంటే దానికంటే 2 ఇంచులు ఎక్కువ పెట్టండి అని నేను ఇక్కడైతే నోట్ చేశాను. మనము ఈ విధంగా కంప్లీట్గా ఇలా ఓపెన్ చేసుకొని, అంటే డబల్ లేయర్గా మనకు ఉంది కదా, అలా ఓపెన్ చేసుకొని ఈ చివరి నుండి ఆ చివరి వరకు ఒకసారి చూసుకుంటే మనకి ఏ ప్యాంట్ కంటే కొద్దిగా సన్నటోళ్ళకి సన్నగా, లావుటోళ్ళకి లావుగా, ఇది ఒక పద్ధతిలో కాకుండా వేరువేరుగా వస్తుంది. ఎంత ఉంటుందో ఒక 2 ఇంచులు అయితే ఎక్కువ తీసుకోండి. అలా 2 ఇంచులు ఎందుకు అంటే మనకి ఫ్రంట్ సైడ్ బెల్ట్ పాయింట్ అయితే ఉంటుంది, అక్కడ వచ్చేసి అక్కడే ఒక 1 ఇంచుకి ఎక్కువే అయిపోతుంది. ఇటు సైడు అటు సైడు బెల్ట్ విధంగా మనము నాడ దగ్గర వేస్తామన్నమాట. తర్వాత బ్యాక్ సైడ్ ఒక్కొక్కసారి కుట్లు వస్తుంటాయి, లేదు అంటే కాటన్ అయ్యేటప్పుడు సింక్ అవుతుంది కాబట్టి టోటల్గా. ఇప్పుడు 6th పాయింట్ వచ్చేసి ఈ పొడవు అయితే మనము నడుం క్లాత్ పొడవు అయితే మనము చూసుకోవాలి. ఇక్కడ 6th పాయింట్లో నేను ఏమి ఇచ్చాను అంటే నడుం పట్టి ఎంత ఉంటే దానికి 2 ఇంచులు ఎక్కువ పెట్టాలి ఖర్చుకి కలుపుకొని అని చెప్పేసి నేనైతే పెట్టాను. ఖర్చుకి నాడాకి అన్నిటికి కలుపుకొని అయితే చెప్పాను. ఈ నడుం పొడవు అనేది ఈ పైన భాగం నుండి ఇక్కడ కింద మనకి కింద భాగం వరకు అక్కడ కుట్టు అయితే ఉంటుంది కదా మిడిల్లో, అక్కడ వరకు అయితే చూసుకుంటే కింద మన కుట్టులో ఒక హాఫ్ ఇంచ్ కావాలి, బెల్ట్ ఫోల్డింగ్కి ఒక హాఫ్ ఇంచ్, ఒక 1 ఇంచ్ కావాలి. అంటే మనకు నాడ అయితే వేస్తాం కదా, నాడా బెల్ట్ ఫోల్డింగ్కి ఒక 1 ఇంచ్ అయితే కావాలి. అలానే మనకు కాటన్ అయితే సింక్ అవుతుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ పెట్టుకుంటే బెటర్ కాబట్టి అంత. తర్వాత 7th పాయింట్ వచ్చేసి మనం కుట్టేది కాటన్ క్లాత్ అయితే ఒక టోటల్గా ఒక 1 ఇంచ్ అయితే పొడవు ఎక్కువ రావాలి అని నేనైతే అక్కడ పెట్టాను. ఎందుకంటే మనము కాటన్ క్లాత్ సమానంగా వాళ్ళకు సిల్క్ ప్యాంట్ ఇచ్చారు అనుకోండి, ఆదికి మనం కాటన్ కుట్టామనుకోండి, కరెక్ట్గా పెట్టామనుకోండి, అప్పుడు నీళ్ళల్లో తీస్తే సింక్ అయిపోతూ ఉంటుంది కాబట్టి అలా. తర్వాత మనం కుట్టేది సిల్క్ క్లాత్ అయితే ఉన్నట్టే పెట్టేసుకుంటే సరిపోతుంది, సరేనా. కాటన్ అయితే కొద్దిగా ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అయితే మనకి ప్యాంట్ ఓపెన్ చేస్తే ఈ విధంగా అయితే పిక్చర్ అయితే వస్తుంది. తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి నేను కిస్తా పాయింట్లో నేను స్ట్రైట్గా తీసాను, రౌండ్ అయితే తీయలేదు. మీరు అక్కడ రౌండ్ కూడా మనం అయితే తీసుకోవచ్చు. మన సాదా ప్యాంట్ మన ఛానల్లో సాదా ప్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోలో అయితే నేను కిస్తా పాయింట్ని రౌండ్ చాలామంది చేస్తారు, చాలామందికి అయితే వద్దులే అని చెప్పేసి అంటారు. కానీ కిస్తా పాయింట్ తీసుకుంటేనే అక్కడ చాలా బాగుంటుంది. బిగినర్స్ అయ్యేసరికి ఉన్నట్టే పెట్టేస్తారు, కిస్తా పాయింట్ని ఏమీ మార్క్ అయితే చేయరు. కాబట్టి ఆ విధంగా నేను ఫస్ట్ అలా పెట్టి తర్వాత అయితే మళ్ళీ కిస్తా పాయింట్ని ఎలా మార్క్ చేయాలో చూపిస్తున్నాను. సరే ఫ్రెండ్స్, అయితే మనం సాదా ప్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీకు డౌట్ ఉంటే చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి చూడీ ప్యాంట్ ఉంది. చూడీ ప్యాంట్ని బుక్లో ఎలా నోట్ చేసుకోవాలి, ఎలా డ్రాపింగ్ చేసుకోవాలి, తర్వాత పటియాల ప్యాంట్ కూడా ఉంది. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలానే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.